ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇక పండుగ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఇప్పుడు నేను వరకు చూడండి అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలోని ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వరుసపెట్టి గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. రంజాన్ మాసం సందర్భంగా ఇటీవల ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. అయితే తాజాగా మరో శుభవార్త తెలిపింది. రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల రోజుల పాటు దుకాణాలు 24 గంటలు తెరుచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేశారు. అంటే రంజాన్ మాసం సందర్భంగా మార్చి 2 నుంచి 31వ తేదీ వరకు 24 గంటల పాటు షాపులు తెరుచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు దుకాణదారులకు తెలంగాణ కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణయంతో ముస్లింలకు ప్రత్యేక వెసులుబాటు కలగనుంది. అంతేకాకుండా ఉపవాసం ఉంచుకొని రాత్రి పూట ఇఫ్తార్ విందులో పాల్గొనే వారికి సౌకర్యవంతంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. జీతాలు డబుల్. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు 8 గంటల నుంచి వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేసే సిబ్బందికి జీతాలు రెండింతలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. జివో 476ను తప్పనిసరి పాటించాలని అధికారులు ఆదేశించింది. రంజాన్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అన్ని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. ప్రభుత్వం నిర్ణయంపై ఆయన వర్షం వ్యక్తం చేశారు. అయితే సర్కారు తీసుకున్న నిర్ణయంపై